హీరో రాజ్ తరుణ్పై తీవ్ర ఆరోపణలు చేసింది అతని మాజీ ప్రేయసి లావణ్య. అతనికి మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ ఉందని, అందువల్లే తనని దూరం పెట్టాడని, డ్రగ్స్ కేసులో తాను జైలుకు వెళ్లినప్పుడు రాజ్ తనని పట్టించుకోవటం మానేశాడంటూ అనేక విషయాలను బయటపెట్టింది లావణ్య. అయితే రాజ్ మాత్రం ఆమెతో విడిపోయి చాలా ఏళ్లయ్యిందని, తనని డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తుందంటూ లావణ్య నేరాల చిట్టాని బయటపెట్టాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్పై అతని మాజీ ప్రేయసి లావణ్య చేస్తున్న ఆరోపణలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. దాదాపు 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు మరో హీరోయిన్ తిరగబడరా సామి ఫేమ్ మాల్వి మల్హోత్రాతో ప్రేమలో పడి తనని వదిలేశాడని, తనకి న్యాయం చేయాలని కోరుతూ పోలీసుల్ని ఆశ్రయించింది లావణ్య. అయితే రాజ్ తరుణ్ వాదన మరో విధంగా ఉంది. లావణ్యతో తాను సహజీవనం చేసింది నిజమే అని, అయితే ఆమె డ్రగ్స్కి బానిస కావటంతో పాటు డబ్బు కోసం తనని వేధింపులకు గురి చేస్తుందని, తనని ప్రేమిస్తూనే మరొక యువకుడితో పెళ్లికి సిద్ధమైందని, అతను పెళ్లి చేసుకోకపోవడంతో పోలీసు కేసు కూడా పెట్టిందని లావణ్య ఎవ్వారాలను బయటపెట్టాడు రాజ్ తరుణ్. మొత్తానికి లావణ్య ఆరోపణల్లో వాస్తవం ఎంతైతే ఉందో అవాస్తవాలు కూడా అంతే ఉన్నాయనేది ఆమె మాటల్ని బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలోకి హీరో నిఖిల్, వరుణ్ సందేశ్, రాజా రవీంద్రల్ని లాగింది లావణ్య. తాజాగా మీడియాతో మాట్లాడిన లావణ్య, రాజ్ నేను 2012 నుంచి లవ్ చేసుకున్నా, 2014 నుంచి సహజీవనం చేసుకుంటున్నా. మాది సహజీవనం అనొచ్చు, లేదంటే భార్యాభర్తల సంబంధం అని కూడా అనొచ్చు. ఎందుకంటే మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం కూడా. లవ్ మ్యారేజ్ కాబట్టి అది ఎవరికీ తెలియదు, నాకు మాత్రమే తెలుసు. గుళ్ళో తాళి కట్టాడు. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పటి నుంచి రాజ్ నాకు తెలుసు. అతను హీరో కాకముందు నుంచి మేము రిలేషన్లో ఉన్నాం. మేము ఒకే గదిలో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలేషన్లోనే ఉన్నాం. 3 నెలల క్రితం తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే నేను డ్రగ్స్ కేసులో ఉండటం వల్ల తనకి ఇబ్బంది అవుతుందని చెప్పాడు. కానీ కారణం అది కాదు. మాల్వి మల్హోత్రాతో అఫైర్ ఉంది, అందుకే నన్ను దూరం పెడుతున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరగబడరా సామి సినిమా చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ల మధ్య ఎఫ్ఐఆర్ ఏర్పడింది. దాంతో రాజ్ నన్ను దూరం పెట్టేశాడు. నేను రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని అనటానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు, కానీ అసలు దానికి నాకు అసలు సంబంధమే లేదు. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. నాకు ఏదైనా అవసరం వస్తే రాజ్ చేసేవాడు. అలాంటిది నాకు డ్రగ్స్ అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేను డ్రగ్స్ దందా చేస్తున్నాననే దాంట్లో నిజం లేదు. నన్ను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారు. నేను రైల్వే స్టేషన్లో ఉంటే బలవంతంగా లాక్కొచ్చారు. ఆడాళ్లని రాత్రిపూట లాకప్లో పెట్టకూడదని అంటారు, కానీ నన్ను అర్ధరాత్రి 1:30కి పోలీసులు అదుపులోకి తీసుకుని లాకప్లో పెట్టారు. ఆ రోజంతా స్టేషన్లో పెట్టారు. నా దగ్గర 4 గ్రాముల డ్రగ్స్ దొరికాయనేది నిజం కాదు. కావాలనే సీన్ క్రియేట్ చేశారు. నన్ను అరెస్ట్ చేశారు. 45 రోజులు జైల్లో ఉన్నాను. ఆ టైంలో రాజ్ నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు. దానికి మాళవి కారణమని నాకు ఇప్పుడు తెలుస్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడు నా పేరెంట్సే నన్ను బయటకు తీసుకొని వచ్చారు. నేను రాజ్ తరుణ్ లవర్గా, అతని భార్యగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు. రాజ్ తరుణ్ ఫ్రెండ్స్ అందరికీ నేను తెలుసు. కానీ బయట కానీ సోషల్ మీడియాలో కానీ నేను పబ్లిసిటీ చేసుకోలేదు. నన్ను తన వైఫ్గా, గర్ల్ ఫ్రెండ్గా చాలామందికి చెప్పాడు. వరుణ్ సందేశ్, నిఖిల్, ఇలా చాలామందికి మా రిలేషన్ గురించి తెలుసు. నేను కూడా తెలుసు. అలాగే రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రకి కూడా తెలుసు. కానీ నా ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. రాజ్ పేరెంట్స్ లిఫ్ట్ చేయటం లేదు. రాజ్ ముందే బ్లాక్ చేసేశాడు. రాజా రవీంద్ర గారికి మెసేజ్ చేసినా కూడా రెస్పాండ్ కావటం లేదు. మాల్వి మల్హోత్రా రాజ్ వదిలేస్తే డబ్బులు ఇస్తానంటుంది. ఇంకోసారి చంపేస్తానని బెదిరిస్తుంది. రాజ్ నీతో హ్యాపీగా లేడు కాబట్టి వదిలేయని అంటుంది. కానీ ఈ విషయం ఎప్పుడూ నాకు చెప్పలేదు. కానీ మాల్వి మల్హోత్రా ఏదైనా అన్నదంటే ఖచ్చితంగా చేస్తుందనే భయం నాకుంది. ఆమె గతంలో కూడా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై కేసులు పెట్టింది. తానే చేతులు కట్ చేసుకుని అతను గాయపరిచాడని ఫేక్ కేసులు పెట్టింది. రాజ్ హ్యాపీగా ఉంటాడంటే నేను వెళ్ళిపోయేదాన్ని, కానీ ఆమె అంత మంచిది కాదు. అందుకే నేను రాజ్ కోసం పోరాడుతున్నాను. రాజ్ నాకు కావాలి అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.